ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 1వ అధ్యాయం 28వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమ, దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం నా ప్రభు ఒక చక్కటి వాగ్దానాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఏవండి, ఎవరిని ఆశీర్వదించెను? ఏదేను తోటలో, ఒక మహిమ కలిగిన తోటలో ఆదాము అవ్వలను పెట్టి దేవుడు వారికి మొదట వాగ్దానంగా దేవుడు వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించుడి అని ఒక 5 వాగ్దానాలు ఇచ్చాడు. ఎలా దేవుడు వారిని ఆశీర్వదించాడు? ఈ రోజున నా దేవుడు నిన్ను కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నీ పిల్లలను ఆశీర్వదించాలని, నీ వ్యాపారాన్ని ఆశీర్వదించాలని, నీ వెళుతున్న ప్రతి పనిలో ఆశీర్వాదం కలగాలని దేవుడు ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు ప్రతిరోజు వచ్చి ఆదాముతో మాట్లాడుతూ వెళ్ళేవాడు దేవుడు. ఒకరోజు దేవుడు వచ్చి ఆదామా అని పిలిచాడు. అప్పుడు ఆదాం అంటాడు, నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటిని అంటాడు. ఏవండి, దేవుడు పిలిచినప్పుడు రోజు వచ్చి మాట్లాడేవాడే కదా, ఆశీర్వదించబడిన వాడే కదా, మహిమ కలిగిన తోటలో ఉన్నవాడే కదా, ఫలాలు అనుభవిస్తున్న వాడే కదా, నోటి నిండా నవ్వు, సంతోషం, సమాధానం కలిగిన వాడే కదా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నవాడే కదా. ఒక స్నేహితుడు మాట్లాడినట్లు, ఏవండి, ఒక ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్లు, ఏవండి, మరి ముఖాముఖిగా మాట్లాడుకుంటున్న ఈ ఆదాము జీవితంలో ఏం జరిగింది? ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అని దేవుడు అడిగినప్పుడు, నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను. నీకు దిగంబరిగా ఉన్నదని ఎవరు నీకు తెలిపాడు అని ప్రభు అడుగుతాడు. ఎందుకు ఈ రోజున దేవుని ఆశీర్వాదాన్ని దిగంబరత్వం అంటే పోగొట్టుకున్నావు? ఇంట్లో ఆశీర్వాదం లేదు, వీధిలో ఆశీర్వాదం లేదు, వ్యాపారంలో ఆశీర్వాదం లేదు, కుటుంబంలో ఆశీర్వాదం లేదు. నీ జీవితం ఏమైపోయిందంటే ముళ్ళ కంచిగా మారింది. నీ జీవితం ఏమైపోయిందంటే ఎటుపోయిన ఎడారి జీవితంగా మార్చబడింది. చివరికి నువ్వు ఏమైపోయావో తెలుసా? దొంగగా, దోషిగా, ఏవండి, ఒక చెట్టు చాటున దాక్కునే పరిస్థితి నీకు ఏర్పడింది. ఎవరు చెట్టు చాటున దాక్కుంటాడు? ఏవండి, ఏదో తప్పు చేసిన వాడే కదా. దేవుని బిడ్డలారా, చూడండి, ఆదికాండం 3:9 అంటాడు. 3:9 ఏమని రాయబడి ఉందంటే, నీ దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. ఎందుకు భయపడ్డాడు? ఎందుకు దాక్కున్నాడు? మీరందరూ ఎరుగుదురు కదా. కానీ ఈ పండు తినొద్దు అన్నాడు, ఇక్కడికి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. వెళితే ఏమవుతుందని నువ్వు అనుకుంటావు. వారితో మాట్లాడొద్దు అన్నాడు, మాట్లాడితే ఏమవుతుందని నువ్వు అనుకుంటావు. ఆ పండు తినొద్దు అన్నాడు, తింటే ఏమవుతుందని నువ్వు అనుకుంటావు. ఏవండి, తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తారు? క్షేమాన్ని గురించి ఆలోచించి చెప్తారు. అవునా కాదండి? మరి దేవుడు అన్నీ ఇచ్చి, సమస్తం ఇచ్చి, ఏమంటే ఆ ఒక్క పండు తినొద్దు, అది మంచి చెడులను తెలిపే వృక్షము, నీ స్వభావం ఏంటో, నీ బుద్ధి ఏంటో తెలుసుకోవాలని దేవుడు ఒక తోట నాటాడు. ఆ ఫలము నువ్వు తినకుండా ఉంటే మహిమ కలిగిన తోటలో నిత్యము యుగ యుగాలు సదాకాలము సంతోషంగా ఉండేవాడివే కదా. ఈ రోజున దేవుని మాట విననందు వలన శాపగ్రస్తులైపోయారు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, నీవు దేవుని మాట విన్నావా లేదా? ఆదాములాగా దేవుని మాట వినకపోతే, ఏవండి, దేవుని సన్నిధికి నువ్వు రాకపోతే, దేవుడు చెప్పింది నువ్వు చేయకపోతే, నీవు కూడా భయపడిపోతూ దొంగ దాక్కున్నట్లుగా దాక్కుంటావు.
దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను, ఈ రోజు నుంచి మీరు దేవుని మాట వినండి. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏవండి, నాకు తెలిసిన తమ్ముడు చిన్న వ్యాపారం చేసుకుంటాడు. అన్ని కుటుంబాల్లో నుంచి పట్టబడ్డాడు. ఏవండి, అప్పటికి 4-5 లక్షల రూపాయలు అప్పు ఉంది. నేను చెప్పే విషయం ఎప్పుడో తెలుసా? 25 ఏళ్ళు అవుతుంది జరిగి. ఏవండి, ఆ అప్పుల మధ్యలో దేవుడు సేవ చేయమని పిలిచాడు. మరి సేవ చేయాలా, అప్పులు తీర్చుకోవాలా అర్థం కాలేదు. సరే, ప్రార్థన చేసుకొని, అప్పట్లో ఎక్కువగా ఈ స్టీల్ వస్తువులు వాడేవాళ్ళం కదండి. ఇప్పుడంటే ప్లాస్టిక్ వాడుతున్నాం, అప్పట్లో స్టీల్ ఎక్కువ వాడేవాళ్ళం. ఆ స్టీల్ వస్తువులు కొనుక్కున్నప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే, పక్కింటి వాళ్ళి మనవి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి కలిసిపోతాయని స్టీల్ మీద రమేష్, రాబర్ట్, విజయ్ అని పేర్లు, వారి వారి పేర్లు ఆ స్టీల్ మీద రాయించుకునేవాళ్ళు. అవునండి. అయితే ఈ తమ్ముడు అక్కడ కూర్చొని ఆ పేర్లు రాసేవాడు. ఏమండి, ఒక 100-150 రూపాయలు వస్తాయని ఆ అధికారి అనుకొని, ఆడ కూర్చోరా బాబు అని చెప్పాడంట. విచిత్రం ఏంటో తెలుసండి, రోజుకి 1000 రూపాయలు, 1200 రూపాయలు పైగా వచ్చాయంట. చూసావా, దేవుడు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చింది. చూసేవారికి చిన్న పనే, సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తాడు. చూసేవారు నిన్ను హీనంగా చూడొచ్చు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ తమ్ముడు అప్పులన్నీ తీర్చుకొని ఈ రోజున ఘనమైన పరిచర్య చేస్తున్నాడు విజయవాడ పట్టణాల్లో. నేనంటాను, నీవు దేవుని మాట వింటే నా దేవుడు నీ ప్రతి దాంట్లో నిన్ను ఆశీర్వదించి విజయోత్సవముతో ఊరేగించునుగాక. మాట వినకపోతే ఆదాములాగా శపించబడి నష్టపోతావు. దేంట్లోనైనా నీకు దీవెన కలగాలంటే నీ దాసుడు సేవకుడు మాట వింటున్నావా? దేవుని మాట వింటున్నావా? ఏమండి, ఆజ్ఞలు పాటిస్తున్నావా? పాటించండి. మీ విషయాల్లో ప్రభు ఆశీర్వాదానికి వారసులుగా మీ అందరినీ చేయునుగా. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, నీ మాట వినే బ్రతుకు నాకు దయచేసి దీవెనలు మరలా మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.